Hello students, welcome to AK Academy. Today our topic is transaction. ఈ ట్రాన్సాక్షన్లో డెఫినేషన్స్, ఆపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో లెట్స్ లెర్న్ అబౌట్ ది ట్రాన్సాక్షన్. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటంటే a transaction in DBMS is a sequence of operation performed as a single logical unit of work. It must be either fully completed or fully failed. There is no పార్షియల్ కంప్లీషన్. సో ఈ ట్రాన్సాక్షన్లో మనకి ఒక ట్రాన్సాక్షన్ అనేది జరగాలనుకుంటున్నప్పుడు సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి దీంట్లో ఉంటాయి. అవి ఏంటి అంటే రీడ్, రైట్, అప్డేట్ అండ్ డిలీట్. ఓకే, ఒక అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఆ అకౌంట్ అనేది కంప్లీట్ అయినా అయి ఉండాలి, లేదా ఫుల్గా ఫెయిల్ అయినా ఉండాలి, లేదంటే నో పార్షియల్ కంప్లీటెడ్. ఓకే, మనం ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రామ్. ఓకే, ఏ అనేవాడు రామ్ అనమాట, బి అనేవాడు రవి. సో మీ అకౌంట్లోకి ఈ అకౌంట్ వచ్చేసి రామ్ది. సో రామ్ అకౌంట్లోకి రామ్ 500 రూపీస్ డిపాజిట్ చేయాలనుకుంటున్నాడు. సో రవి వచ్చేసి రామ్ అకౌంట్ నుంచి 500 రూపీస్ విత్డ్రా చేయాలని అనుకుంటున్నాడు. ఓకే, రామ్ వేయాల్సిన 500 అండ్ రవి తీసుకోవాల్సిన 500 అనేది ఒకే ట్రాన్సాక్షన్ టైంలో జరిగినప్పుడు అక్కడ కంప్లీషన్ అనేది జరగదు, మధ్యలో ఫెయిల్ అనేది అవుతుంది. ఈ మధ్యలో ఏదైనా ఫెయిల్ అనేది అవుతుంది. సో అక్కడ ట్రాన్సాక్షన్ అనేది కరెక్ట్గా జరగదు. అలా కరెక్ట్గా జరగాలన్నప్పుడు ఫస్ట్ రామ్ అనేవారు 500 అనేది డిపాజిట్ చేయాలి. తర్వాత రవి వచ్చేసి 500 అనేది విత్డ్రా చేసుకుంటాడు. అప్పుడు ట్రాన్సాక్షన్ అనేది ఈజీగా జరుగుతుంది అండ్ ఏ ఫెయిల్ కూడా అవ్వదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. అండ్ ఈ ట్రాన్సాక్షన్ అనేది అయిన తర్వాత ఫస్ట్ ఆ అకౌంట్లో ఎంత ఉంది అనేది రీడ్ చేస్తారు, డిపాజిట్ చేసినాక రైట్ చేస్తారు అండ్ అకౌంట్ని అప్డేట్ చేసి డిలీట్ చేస్తారు. ఓకే, ఇక్కడ రామ్ అనేవాడు 500 వేసింది కాబట్టి రీడ్ చేస్తారు, రవి తీసుకున్నాడు కాబట్టి అది కూడా రీడ్ చేస్తారు. సో ఈ రెండు అనేది ఒకదాని తర్వాత ఒకటి యాడ్ అయ్యి డిలీట్ అయినప్పుడు ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ మనం ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. ప్రాపర్టీస్, యాసిడ్ ప్రాపర్టీస్ అని కూడా అనొచ్చు. సో ఈ యాసిడ్ అనేది 4 స్టెప్స్ అనమాట. ఈ 4 మనము యాసిడ్ ప్రాపర్టీస్ అనేవి ట్రాన్సాక్షన్లో ఫాలో అవుతారు. సో ట్రాన్సాక్షన్ మస్ట్ ఫాలో యాసిడ్ ప్రాపర్టీస్. సో ఆ 4 ఏంటంటే అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్ అండ్ డ్యూరబిలిటీ. సో ఈ 4 మనం ట్రాన్సాక్షన్లో యూజ్ చేస్తాం అండ్ మనం ఇష్యూస్ అనేవి ట్రాన్సాక్షన్లో అవుతాయి కూడా. ఫర్ దిస్ అండ్ ఫస్ట్ వచ్చేసి అటామిసిటీ. ఆల్ స్టెప్స్ మస్ట్ కంప్లీట్ ఆర్ నాన్ డూ. ఇఫ్ వన్ ఫెయిల్స్ ద ఎంటైర్ ట్రాన్సాక్షన్ విల్ బి రోల్డ్ బ్యాక్. అంటే ట్రాన్సాక్షన్లో ఉన్న అన్ని స్టెప్స్ కూడా కంప్లీట్ అవ్వాలి. ఒకటి ఫెయిల్ అయినా లేదా మొత్తం క్యాన్సిల్ అనేది ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుసుకోవాలంటే మనీ ట్రాన్స్ఫర్లో డబ్బు ఒక అకౌంట్ నుంచి తీసుకొని ఇంకొక అకౌంట్కి యాడ్ చేయాలని అనుకుంటున్నారు. సో ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి డ్రా చేయాలని అనుకుంటున్నారు. సో మధ్యలో ఇక్కడ ఏమవుతుందంటే 2 జరగలేకపోతే ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, 2 జరగలేకపోతే ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మధ్యలో ఏదైనా ఫెయిల్ అవ్వటం కానీ ఎర్రర్ అనేది వస్తుంది. సో అప్పుడు టోటల్గా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కన్సిస్టెన్సీ. ద డేటాబేస్ మస్ట్ మూవ్ ఫ్రమ్ వన్ వ్యాలిడ్ స్టేట్ టు అనదర్ స్టేట్. సో సెకండ్ పాయింట్ వచ్చేసి రూల్స్ లైక్ ఫారెన్ కీస్, బ్యాలెన్స్ అంటాం. సో బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్రెడిట్ మైనస్ ఎక్సెట్రా. సో ప్రిసర్వ్డ్. దీంట్లో
డేటాలో ఉన్న వ్యాలిడ్ స్టేట్లో ఉండాలి ట్రాన్సాక్షన్ ముందు కూడా తర్వాత కూడా. ఓకే, డేటాబేస్లో వ్యాలిడ్ స్టేట్లో ఉండాలి, డేటా అనేది వ్యాలిడ్ స్టేట్లో ఉండాలి, ట్రాన్సాక్షన్ ముందు ఉండాలి, తర్వాత కూడా ఉండాలి, రూల్స్ బ్రేక్ కాకుండా ఉండాలి. అండ్ నెక్స్ట్ పాయింట్, రూల్స్ అనేవి బ్రేక్ కాకుండా ఆ కాంట్రాక్షన్స్ అనేవి జరగాలి. సో బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్రెడిట్ మైనస్ డెబిట్. సో వాటిని మనం ప్రిజర్వ్ చేస్తాం అనమాట. కొన్ని రూల్స్ ఉంటాయి, వాటిని బ్రేక్ చేయకుండా ఉండాలి. ఓకే, కన్సిస్టెన్సీలో. మనం నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి ఐసోలేషన్. ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూటివ్ హ్యాస్ ఇఫ్ దే ఆర్ అలోన్ ఈవెన్ వెన్ అదర్స్ ఆర్ రన్నింగ్, ప్రివెంట్స్ కాన్ఫ్లిక్ట్ లైక్ డర్టీ రీడ్స్ ఆర్ లాస్ట్ అప్డేట్స్. అంటే రెండు యూజర్స్ సైమల్టేనియస్గా వర్క్ చేస్తుంటే వాళ్ళది ఇంటర్ఫియర్ కాకుండా ప్రతి ట్రాన్సాక్షన్ సపరేట్గా ట్రీట్ చేయాలి. అర్థమవుతుందా? అవుట్పుట్ సేమ్గా ఉంటుంది, లైక్ వాళ్ళ ఒకటి తర్వాత ఒకటి ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది అండ్ రన్ అవుతుంది యాజ్ యూజువల్గా. ఓకే, ఐసోలేషన్ అంటారు. సో దిస్ ఇస్ కాల్డ్ ఐసోలేషన్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డ్యూరబిలిటీ. వన్స్ a transaction is committed, the changes are permanent even after a system crash. అంటే ట్రాన్సాక్షన్ కమిట్ అయ్యాక ఒక ఆ డేటా పర్మనెంట్గా డేటాబేస్లో ఉంటుంది. ఇప్పటిదాకా ఒకవేళ సిస్టమ్ ట్రాష్ అయినా సరే డేటా అనేది లాస్ట్ అవ్వదు, అందులోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, concurrency issues. When multiple transactions run at the same time, issues can occur. ఒక మల్టిపుల్ ట్రాన్సాక్షన్ అనేవి ఒకే సేమ్ టైంలో ట్రాన్సాక్షన్ అవుతున్నప్పుడు ఇష్యూస్ అనేవి అక్కర్ అవుతాయి. ఓకే, ఏం ఇష్యూస్ అక్కర్ అవుతాయి అంటే అప్డేట్ లాస్ట్ అవుతాం. సో డర్టీ రీడ్స్ అవుతాయి, అన్రిపీటబుల్ రీడర్, ఫర్టర్న్ రీడ్, ఈ ఇష్యూస్ అనేవి అక్కర్ అవుతాయి. సో ట్రాన్సాక్షన్ అనేది మనం వన్ బై వన్ స్టెప్ బై స్టెప్గా ప్రాసెస్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ట్రాన్సాక్షన్ అంటే ఒక కంప్లీట్ టాస్క్ని డేటాబేస్ ఒక టైంలో జరిగే రీడ్, రైట్, అప్డేట్, డిలీట్ ఆపరేషన్స్ని కలిపి ఒక యూనిట్ ఆఫ్ వర్క్గా ట్రీట్ చేయడం. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్సాక్షన్. స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు తీసుకోండి. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్సాక్షన్. So please subscribe our channel. Okay, bye.